లాస్ట్ 24 అవర్స్లో మన తెలంగాణ ఇండియాలో ఏం జరిగిందో తెలుసుకుందాం. క్లియర్లీ రాజకీయ నాయకులు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసం ఒక 150 నామినేషన్స్ అయితే వేసిర్రు. నవంబర్ 11th మనకి ఎలక్షన్స్. అండ్ ఎండ్ ఆఫ్ ది డే దాని గురించి అయితే తర్జన భర్జన ప్రతి ఒక్క పార్టీ ప్రచారాలు చేయడానికి రెడీ అయిపోయారు. కేసీఆర్ కూడా బరిలో దిగుతున్నట్టు తెలుస్తుంది. మేబీ కేసీఆర్ లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారని చెప్పేసి కాన్సన్ట్రేషన్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అండ్ మామూలుగా లేదు అసలు, ఘోరంగా సిచ్యువేషన్స్ అయితే నడుస్తున్నాయి. అంటే ఎప్పుడు చూపించే రచ్చే అండి. ఆ రచ్చని ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి మన ఎకానమీ మీద. అండ్ దివాళీకి అయితే మన పాత బస్తీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, పటాకుల వేళ జరిగింది. ఇన్వెస్టిగేషన్ తెలుస్తున్న సిచ్యువేషన్ అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బెంగళూరు యాక్చువల్లీ వర్స్ట్ సిటీ అని చెప్పేసి చెప్పారనమాట. చెప్పడంతో సీఎం కాస్త ఇన్నోవేషన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ బైక్ మీద ఇద్దరే వెళ్ళాలి, కార్లో నలుగురే వెళ్ళాలి, ఇట్లా రూల్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్లా చాలా చాలా జరుగుతున్నాయి మన చుట్టూ. ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. అండ్ వానలు కూడా ఉన్నాయి వీక్లో, అప్పుడప్పుడు పడతాయి. ఆల్రెడీ నిన్న కూడా పడింది సిటీలో. అప్పుడప్పుడు పడితే ఎక్కువ పడే ఛాన్స్ ఉన్నాయి. సో చూసుకోండి.